ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 40 అధ్యాయం 1 వచనం. సామ్ 40:1. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. I waited patiently for the Lord, and he inclined unto me and heard my cry. ప్రియులరా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మన జీవితాలను ఎలాగా కాపాడినారండి, మన కుటుంబాలను గత 5 నెలలుగా ఆయన కృపలో మమ్మల్ని భద్రపరిచినారు. మరి ఇక నూతన నెలలో ప్రవేశిస్తున్నాం కాబట్టి దేవుడు మన పట్ల ఎంతగానో తన ప్రేమను, తన జాలిని, తన దయను చూపెట్టి మనకి అన్నీ సమకూర్చారు, బలమిచ్చినారు, శక్తినిచ్చినారు. కాబట్టి ఆయనకి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. తర్వాత ప్రియులారా, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ప్రియులారా, దేవుడు మన ప్రార్థన వింటాడు, నో డౌట్ ఇన్ దాట్. అయితే ప్రియులారా, తన యొక్క కార్యము చేయాలంటే ఆయన తగిన సమయంలో, అది మనకు మేలుకరంగా ఉన్న సమయంలో ఆయన కార్యం చేసి ప్రియులారా ఆ యొక్క దేవుని యొక్క కృపను మన పట్ల చూపెడతారు. కాబట్టి ఉదయకాల సమయంలో అనుకోవచ్చు, పలాని కార్యం నా జీవితంలో జరగడం లేదు, పలాని పరిస్థితుల్లో నేను వెళ్తున్నాను, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అనుకుంటుంటాం. కానీ ప్రియులారా, మరి సహనం కలిగి ఉండి, విశ్వాసం కలిగి ఉండి ఆయన కొరకు కనిపెట్టినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యములు మనం చూస్తామండి. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మా జీవితాల్లో మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినాన్ని, మరి యొక్క నూతన మాసాన్ని మీరు మాకు ఇచ్చినారు. అందుని బట్టి మీకు వందనాలు. గత 5 నెలలుగా ఎలాగ మీరు మమ్మల్ని కాపాడినారు ప్రభువా. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నెన్ని మేళ్ళు, ఉపకారం మీరు మా పట్ల చేస్తున్నారు. కాబట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నూతన మాసంలో కూడా సహనం కలిగి మేము ఉండాలని, మీ యొక్క కార్యాలు మా జీవితంలో చూడాలని, మా కుటుంబాల్లో మీ ఆశ్చర్య కార్యం చూడాలని మీరు ఆశపడుతున్నారు. మేము చూడాలంటే సహనము కావాలి. ఎవరైతే మీ అందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటారో వారి జీవితాల్లో ప్రభువా సహనం ఉంటుంది. సహనము ద్వారా దేవుని కార్యాలు చూస్తాం. కాబట్టి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను దర్శించండి. సహనముతో కూడినటువంటి భక్తిని చేసి దేవుని యొక్క కార్యములు చూసి ప్రభువా సంతోషము, సమాధానం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎవరైతే వారి జీవితాల్లో పోగొట్టుకున్నారో తిరిగి వారికి సమకూర్చండి ప్రభువా. ఎవరైతే ఇంకా పాపం నుంచి జయం చూడలేకపోతున్నారో దర్శించండి, విడుదల దయచేయండి. ఎవరైతే ప్రభువా వారి జీవితాల్లో ఏదైతే జరగడం లేదని నిరాశలు ఉన్నారో ప్రభువా వారిని లేవనెత్తండి, బలపరచండి, తృప్తిపరచండి. మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఉన్నతమైన దేవుని చేతిలో మేము పడడం మాకు గొప్ప భాగ్యం ప్రభువా. మీ కృపను ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయమని, ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.